శుభోదయం. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తరువాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో పుడతాడు. కానీ వారు చేసే పనుల మీదనే వారి విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి తనను తాను గొప్పవాడినని అనుకోవటం ఎంత తప్పో, తాను తక్కువవాడినని అనుకోవటం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి దారితీస్తే రెండవది పిరికితనానికి దారితీస్తుంది. ఏదో పోగొట్టుకున్నట్లు ఉదాసీనంగా ఉండటంలో ప్రయోజనం ఉండదు. పైగా కుటుంబం లేదా ఆఫీస్ వాతావరణం నిరాశగా మారుతుంది. విచారకరమైనటువంటి ముఖం ఇతరుల మనస్సును మరింత చింతకు గురిచేస్తుంది. అలా కాకుండా చిరునవ్వుతో కూడిన ముఖం సగం సమస్యలను చెక్కబరుస్తుంది. చిరాకుల వంటి దుష్ట గుణాలు చురుకుగా చలాకీగా ఉండే వారి ముందు రావటానికి కూడా సాహసం చేయలేవు. ఎవరు ఎలా ఉన్నా కానీ వారి గురించి మనం మాత్రం శుభం ఆలోచించటమే పవిత్రత. ఓం శాంతి.